మరి నెక్స్ట్ రాబోతున్నారు ఓహో టీం నుంచి దీప్తి సపోర్టెడ్ బై మనోజ్. చెట్టు లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా బట్టలు తగలవా ఒగడి సరి పూజుదుల పగలవా బట్టలు తగలవా ఒగడి సరి పూజుదుల పగలవా బట్టలు తికి ఆకుళాయి దగ్గర అంటుతో మగలవా ఒగడ సరి అంటుతో మగలవా బట్టలు తగలనే ఒకంచుకి పూజుదుల పగలనే బట్టలు తికి ఆ బట్టలను ఇస్త్రీ చేయగలనే నేను ఇస్త్రీ చేయగలనే గరిక పీకగలవా ఒగడ సరి పరుపులెత్తగలవా గరిక పీకగలవా ఒగడ సరి పరుపులెత్తగలవా పేడ పిసికి ఆ గోడలపై నువ్వు పిడకలెట్టగలవా ఒగడ సరి పిడకలెట్టగలవా కరిక పీకగలనే ఒకంచుకి పరుపులెత్తగలనే పేడ పిసికి ఎదురింటి గోడపై పిడక పెట్టగలనే ఒకంచుకి పిడక పెట్టగలనే మురుగు కాలువను ముక్కు మూయక కడిగి చూపగలవా ఒగడ సరి కడిగి చూపగలవా మురుగు కాలువను పరమనాణ్యముగా కడిగి చూపగలనే ఒకంచుకి కంపు నోపగలనే బట్టలు తగలవా ఒగడ సరి పూజుదుల పగలవా బట్టలు తికి ఆకుళాయి దగ్గర అంటుతో మగలవా ఒగడ సరి అంటుతో మగలవా ఓహోయ్ ప్రశ్నలేల నన్ను కుక్కలాగా నీ వెంట తిప్పుకోవా ఒకంచుకి వెంట తిప్పుకోవా మనసు తెలుసుకొని కాళ్ళ పిసికితే మనువు నాడనిస్తా ఒగడ సరి మనువు నాడనిస్తా ఒగడ సరి దుఃఖ బతుకునిస్తా బట్టలు తగలవా ఒగడ సరి పూజుదుల పగలవా బట్టలు తికి ఆకుళాయి దగ్గర అంటుతో మగలవా ఒగడ సరి అంటుతో మగలవా బట్టలు తగలనే ఒకంచుకి పూజుదుల పగలనే బట్టలు తికి ఆ బట్టలను ఇస్త్రీ చేయగలనే నేను ఇస్త్రీ చేయగలనే దీప్తి అండ్ మనోజ్. వెనకటికి పెళ్లి చూపులు అనగానే అమ్మాయి అసలు నోరు మెదపకుండా అలా కింద కూర్చొని అబ్బాయి వాళ్ళ తరఫు నుంచి పాట పాడి చూపించు, నడిచి చూపించు, నవ్వి చూపించు ఇవన్నీ ఉండేవి. ఇవి కాస్త ఉల్టా అయినాయి సార్. ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో ఐటీ అండ్ కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్ అందరూ ఇలా స్టార్ట్ చేశారన్నమాట. ఉల్టా పెళ్లి కొడుక్కి క్వశ్చన్స్ ఉంటాయి, ప్రిపేర్ అయిపోను ముందే. సార్ మీ కామెంట్స్. బట్టలు ఉతకగలవా బూజు దులపగలవా అనేది చాలా చిన్న విషయం అమ్మా. ఆ కొళాయి దగ్గర నీళ్లు పట్టడమే కష్టం. బట్టలు తికి ఆకుళాయి దగ్గర అంటుతో మగలవా పృథ్వీరాజ్ గారు. నువ్వు మ్యారేజ్ అయ్యాక ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇవి ఇంప్లిమెంట్ చేయొచ్చు, తప్పులేదు. అందరూ ఐటీలో సాఫ్ట్వేర్ ఎన్ని జాబ్స్లో ఉన్నారు కదా. వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోతుంటారు, మార్నింగ్ లేసి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ రావడం. సాటర్డే సండే ఈ ప్రోగ్రామ్ పెట్టి నువ్వు బట్టలు దూతాను అన్నీ నీ కరెక్ట్గా ఆన్సర్ ఇస్తేనే నువ్వు మ్యారేజ్ చూసుకో. నువ్వు పెళ్లి చూపులు ఈ పాట పాడి అతను యాక్సెప్ట్ అయితేనే ఓకే అని. అంటే మనోజ్ లాంటి దొరకాలి కదా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.